హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పవన్ బోడా. ఇవాళ స్పెషల్ హోటల్ స్టైల్ మసాలా క్యాలీఫ్లవర్ కర్రీని చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఓ కప్ల వరకు ఆయిల్ని వేసి లైట్గా హీట్ అవుతున్నప్పుడు ఓ 2 గ్రీన్ చిల్లీస్ని, ఓ 2-3 స్పూన్ల వరకు హోల్ గరం మసాలాల్ని చల్లేసుకొని ఓ 2 కప్ల వరకు ఆనియన్స్ని వేసి ఈ ఆయిల్ మిశ్రమంలో ఆనియన్స్ మగ్గి లైట్ బ్రౌన్ కలర్లో రావాలి, అలా మగ్గాలి. అప్పటి వరకు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేయండి. లైట్గా ఆనియన్స్ మగ్గాక ఓ 1/2 కప్ల వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఓ 2 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. 2-3 నిమిషాల తర్వాత కొద్దిగా పుదీనాకుల్ని చల్లేసి ఓసారి కలిపి ఓ 2 కిలోల వరకు క్యాలీఫ్లవర్ని వేసి ఓసారి కలిపి ఓ స్పూన్ల వరకు పసుపు పౌడర్ని చల్లేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా ఓ 2-3 నిమిషాల పాటు కలపండి. క్యాలీఫ్లవర్ని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి మళ్ళీ ఓ 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు పసుపు, సాల్ట్ బాగా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి. స్మాల్ గుడ్ న్యూస్ అందరికీ. విషయం ఏంటంటే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఇప్పటి వరకు నేను స్వయంగా మా రెస్టారెంట్ నుండి ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలతో పాటు చికెన్ కర్రీ మసాలా, అలాగే ప్యూర్ వెజ్ కర్రీ మసాలాని కూడా కొరియర్ చేస్తున్నా. అది కూడా జస్ట్ 375 రూపీస్ ఈచ్, 750 రూపీస్తో ఫ్రీ హోమ్ డెలివరీగా వస్తుంది మీ హోమ్కి. కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అలాగే మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కొరియర్ చేస్తున్నా. 5 నిమిషాల తర్వాత ఓ కిలో వరకు టమాటో పేస్ట్ని క్యాలీఫ్లవర్ మీద నుండి చల్లేసుకొని బాగా కలిపి మళ్ళీ ఓ 5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఓ 1/2 కప్ల వరకు కారంని వేసుకొని మళ్ళీ ఓ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని చల్లేసి బాగా కలిపి ఓ 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని 1 లీటర్ వరకు వాటర్ని వేసి ఓసారి కలిపి కడాయి మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి చివర్లో కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని చల్లేసి సర్వ్ చేసుకోండి. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరికైనా నేనే స్వయంగా చేసిస్తున్న బిర్యానీ మసాలాలు, చికెన్ వెజ్ కర్రీ మసాలాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బోడా.